ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మనకి ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడైనా, టైం లేనప్పుడైనా, లంచ్ బాక్స్, నైట్ డిన్నర్, వర్కింగ్ ఉమెన్స్, బ్యాచులర్స్, రైస్ మిగిలిపోయిన చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేటువంటి క్యాప్సికమ్ రైస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. తర్వాత దీనిలోకి హాఫ్ కప్ రెడ్ క్యాప్సికమ్, హాఫ్ కప్ ఎల్లో క్యాప్సికమ్, హాఫ్ కప్ గ్రీన్ క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఈ క్యాప్సికంలోని పచ్చి వాసన పోయే అంతవరకు ఒక్క 2 నిమిషాలు వేపుకుందామండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారము, 1 టీ స్పూన్ నార్మల్ కారము, రుచికి అనుగుణంగా ఉప్పు, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకున్న స్పైసెస్ అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ స్పైసెస్లోని పచ్చి వాసన పోయే అంతవరకు ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి బాయిల్ చేసుకున్నటువంటి 1 బౌల్ బాస్మతి రైస్ను కూడా వేసుకుని ఈ రైస్కి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిపైన ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరను వేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి. ఇటు టైం లేనప్పుడు లంచ్ బాక్స్‌కైనా, మధ్యాహ్నం లంచ్‌కి, నైట్ డిన్నర్‌కి చాలా హెల్తీగా తీసుకునేటువంటి క్యాప్సికమ్ రైస్ రెడీ.